అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశం హీరోకి ఏమైంది, కాలిరగలేదు, కన్నిరగలేదు, కిడ్నీలకి ఏం కాలేదు, కనీసం పరామర్శ ఒక మానవత దృక్పథంతో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు పర్సనల్ గా తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టడం ఈ రోజు ఇంకొక టర్న్ తీసుకుంది. గుడ్ ఈవినింగ్ ఐన్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. శ్రీకాంత్ గారు, ఇక్కడ ఏంటంటే ఒక అంశము పరిగణనలోకి తీసుకోవాలంటే రెండు అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత December 4th జరిగిన పరిణామాలు, ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు. ఒకటి సినిమా ఇండస్ట్రీ, ఒకటి గవర్నమెంట్. సినిమా ఇండస్ట్రీ గవర్నమెంట్కు చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే దీంట్లో తెలంగాణ అనేది ఉండేవి. దీంట్లో తెలంగాణ అంశం ఏంటంటే మెయిన్గా గత 65 సంవత్సరాల కలిసి తెలంగాణ భాషను, యాసను వెక్కిరించినటువంటి వ్యక్తులు ఈ సినిమాలలో ఉన్నారు. ఈ సినిమాలలో ఉన్న వాళ్ళే ఉండకుండా ఇక్కడ మురళీమోహన్ లాంటి వాళ్ళు ఇక్కడ ల్యాండ్ మాఫియాతో కుమ్మక్కై ల్యాండ్ను కొల్లగొట్టిరు. ఇక్కడ జరిగింది ఏంటంటే రేవతి గారు చనిపోవడంలో బీఆర్ఎస్ పార్టీ కానీ, ఐన్యూస్ ప్రేక్షకులు కానీ, నేను కానీ వాళ్ళకు సంతాపం తెలియజేస్తూ ఒక 2 అంశాలు నేను క్లుప్తంగా వివరిస్తాను. November 17th పుష్ప 2 ట్రైలర్ బీహార్లో రిలీజ్ అయింది. అదే గాంధీ మైదాన్లో పాట్నాలో బీహార్లో రిలీజ్ అయినప్పుడు అక్కడ 2 లక్షల మంది ప్రేక్షకులు వచ్చిండ్రు. అక్కడ ముందు వ్యూహం, మంచి పకడ్బందీ వ్యూహంతో ట్రైలర్ విడుదలైపోయింది. అక్కడ క్లీన్, అక్కడ ఏం జరగలేదు. అదే ఈ రోజు వచ్చి మన తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాదులో అదే ట్రైలర్ జరిగింది, అదే షో జరిగింది. అంటే భారీ బహిరంగ సభ లాంటి ఒక ఓపెన్ ఏరియా వేరు. అంటే నేను చెప్తున్నా అదే అంశం అక్కడ కూడా భారీ బహిరంగ సభలు ఏంటిది ఏం పెట్టలే. ఒక మైదానం 2 లక్షల మంది, పెద్ద మైదానం, ఒక ట్రైలర్ జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో చాలా 10 థియేటర్లు ఉంటాయి. అక్కడికి కంజెస్టెడ్ పాపులేషన్ రావాలి. ప్రభుత్వ వైఫల్యము కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మీరే 250 రూపాయలు ఉన్న టికెట్ను 1000 రూపాయలకు 1200కు పెంచుకుంటారు. మీరే సినిమా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, ఫిలిం సెన్సార్ బోర్డు వాళ్ళు మీరే పర్మిషన్లు ఇస్తారు, మీరే అన్నీ చేస్తారు. ఓకే, మీరు హీరో గారు రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇక్కడ కట్టొచ్చినట్టు ఏం కనపడుతుందంటే మీకు ఆయనే 9:40 నుంచి 10:40, 11 వరకు జరిగిన వీడియోలలో పోలీసు వాళ్ళు చెప్తే హీరో వినలేదనే అంశమే బయటకు వచ్చింది, వాళ్ళ మేనేజర్ గారు. అంటే పోలీసు వాళ్ళ వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం కనబడుతుంది ఇక్కడ. సరే, చనిపోయింది, ఒక శిక్ష పడాలి, చర్యలు తీసుకోవాలి, అది ఇంకోసారి జరగకూడదు. అంశం ఏంటంటే ఎవరి ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఉండే హక్కు ఇవ్వకపోయినా లాండ్ ఆర్డర్. అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు ఒక ఏసీపీ కూడా ఆయన కలిసే స్థాయి లేకుండా అయిపోయింది. ఒక డీసీపీ కూడా హీరో గారిని కలిసే వైఫల్యం లేకపోయింది. అంటే మీరు ఏ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ చేస్తారనేది కొట్టొచ్చినట్టు కనబడేది. కోర్టు కూడా అదే అడిగింది. ఇంకొక అంశం ఏంటంటే జరిగిన పరిణామాలన్నీ గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలి. ఆ సినిమాకు ఇంతమంది వస్తున్నారు అన్నప్పుడు పకడ్బందీ వ్యూహం ఉండాలి. గవర్నమెంటే పర్మిషన్లు ఇచ్చింది. ఇంకొక అంశం ఏంటంటే ఇదంతా కక్ష ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే పుష్ప 2 గురించే కాదు, ఇక్కడ జరిగినటువంటి మొన్న ఫుడ్ పాయిజన్ గురించి 56 మంది చనిపోయారు విద్యార్థుల మీద లేదు, 450 మంది రైతులు చనిపోతే లేదు, 90 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే లేదు, హైడ్రా మూసి మీద 2 చనిపోతే లేదు, నారాయణ చైతన్య పిల్లలు చనిపోతే లేదు. అంటే ఒక అంశం ఏంటంటే క్లియర్ గా కనబడుతుంది ఇక్కడ పకడ్బందీ వ్యూహంతో కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ఆ హత్యలు 600-700 హత్యల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా, అసెంబ్లీలో చర్చ పెట్టకుండా ఈ హత్య మీదనే, ఈ ఉదంతం మీదనే, ఈ యాక్సిడెంటల్ మరణం మీదనే రాద్ధాంతం జరుగుతుంది తెలంగాణలో. ఈ రాద్ధాంతం అంటే ఎట్లా జరుగుతుందంటే గత 1 year చూసుకుంటే ఎప్పుడైనా ఒక రాద్ధాంతం వస్తుంది. ఫస్ట్ హైడ్రా వస్తుంది, తర్వాత మూసి వస్తుంది, తర్వాత లగిచర్ల వస్తుంది, తర్వాత నిర్మల్ వస్తుంది. ఇప్పుడు ఖాళీగా ఉన్న పీరియడ్ లో ఫార్ములా హీరోస్ వచ్చింది, దాని మీద చర్చ పెడదాం అసెంబ్లీలో అంటే అది పారిపోయారు గవర్నమెంట్. సరే, కనీసం వచ్చినప్పుడు అక్కినేని సమంత, అక్కినేని నాగ చైతన్య మీరు ఒక 2 నిమిషాలు నాకు టైం డెప్త్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు. ఇదే మీరు అన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా పకడ్బందీగా స్టే ఉన్న తర్వాత కూడా గొలగొట్టారు. ఇంకొక అంశం ఏంటంటే అల్లు అరవింద్ గారు ఇక్కడికి కూతవేడు దూరంలో నేను స్టేట్మెంట్ తీసుకోండి, ఇక్కడికి కూతవేడు దూరంలో అల్లు అరవింద్ గారు 16 ఎకరాల ల్యాండ్ను కబ్జా చేసిండు. అల్లు అరవింద్ గారు ఆ లావాదేవీలు గత 6 నెలలకెళ్ళి జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి అండ్ కంపెనీకి. వాళ్లకు ఆ బయటపడతాయని మీరు ముందే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు.
మీ ఫిలింకి మేము పర్మిషన్ ఇవ్వమని వాళ్ళు ఏదో తెచ్చుకున్నారు, అన్ని జరిగిన పరిణామాల తర్వాత 250 రూపాయల టికెట్ ఇవాళ తెలంగాణలో మామూలు కొత్త అంశాన్ని తీసుకొస్తున్నారు. కొత్త ఇప్పటి వరకు లేదా నేను చెప్పేది వినండి సార్. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్యలో గొడవలు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నది మాట్లాడారు. నేను ఐన్యూస్ ప్రేక్షకులకు స్టేట్మెంట్ ఏం చేయాల్సిస్తుందంటే, నేను చెప్తున్నది వాస్తవం కాదని మీకు చెప్తా, తర్వాత కూడా మీకు క్లారిటీ ఇస్తా. సినిమా అనేది వాళ్ళ కబంధాస్తాల్లో ఉండాలనేది రేవంత్ రెడ్డి గారి ప్లాన్. ఇక్కడ బెడ్స్ కొట్టింది, కన్వర్షన్ బెడ్స్ కొట్టింది, ఇక్కడ బెడ్స్ కొట్టింది, కేసు పెట్టారు. గవర్నమెంట్ ఇబ్బంది పెడితే చనిపోతే మీరు హఠాత్ మరణాలు జరిగితే యాక్షన్ తీసుకోవాలి ఎవరి మీదైనా. ఇక్కడ 100 మంది చనిపోతేనేమో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పుడు మీరు ఎత్తుతున్నటువంటి అలిగేషన్ ఏంటి? నేను ఇప్పుడు మీరు ఎందుకు కక్ష కట్టారు ఈ సినిమా ఇండస్ట్రీని? ఎందుకు మీరు ఫిలిం మీరు అన్నట్టు కక్ష అనుకుంటే పూర్తి ఇండస్ట్రీ మీద కక్ష కట్టాలి, కానీ ఒక అల్లు అర్జున్ ఫ్యామిలీని కక్ష కట్టడానికి 16 ఎకరాల భూమిని మీరు చూపిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే 16 ఎకరాల ల్యాండ్ గురించి గత 6 నెలల జరుగుతున్న చర్చలో ఈ సినిమా ఇప్పుడు వచ్చింది, అది లావాదేవీలు జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఈ పుష్ప గారు, అలీ గారు, పూసాని కృష్ణమురళి గారు సపోర్ట్ చేశారని వాళ్ళు బెదిరించిన దాఖలు నిజం కాదా, వాస్తవాలు కాదా అవి? ఇలా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ ఎక్కడుంది? చంద్రబాబు గారి డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు. ఇది కావాలని కక్ష కట్టి ఇక్కడ జరుగుతున్నది, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. దీనికి సపోర్ట్గా ఇలా తెలంగాణలో కూడా విద్యార్థులు చనిపోతారు, పిల్లలు చనిపోతారు, రైతులు చనిపోతారు, నేతన్నలు చనిపోతారు. దాని మీద కనీసం అసెంబ్లీలో ఒక్క మాట మాట్లాడలేదు గవర్నమెంట్, మినిస్టర్లు మాట్లాడలేదు. గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు, బ్యూరోక్రాట్స్ ఓన్లీ అల్లు అర్జున్ అంశమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది కూడా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో జరిగేదండి ప్రతిదాని అల్లు అర్జున్ కి సపోర్టివ్ గా అల్లు అర్జున్ ని వ్యతిరేకిస్తూ మంత్రులంతా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ, బట్ సపోర్టివ్ గా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు కూడా నోరు మెదపట్లేదు కదా. అదే ప్లాన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఎవరు మెదిపినా గానీ వాళ్ళపైన యాక్షన్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్ కట్ కనబడుతుంది. ఇండస్ట్రీని భయపట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. అల్లు అర్జున్ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నది ఒక సంచలనమైనటువంటి ఆరోపణలకు ఈ రోజు ఆయన స్టూడియోలో తెరదీశారు. మొదటిసారిగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ వివాదం గురించి పుష్ప 2 విషయంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల తరపున నిలబడ్డ నాయకుడిగా కనపడ్డాడు. ఇదే